హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం టాపిక్ 18 లెక్కను చూసినట్లయితే ఇచ్చాడు 12 మీటర్లు ఇంటూ 10 మీటర్లు ఏంటండి కొలతలుగా ఉన్న ఒక భూమికి, అంటే మన కొలతలు ఇచ్చాడు. ఆ కొలతలుగా ఉన్న భూమికి నేల మీద పలకలు పరచడానికి 10 సెంటీమీటర్ల నుండి 8 సెంటీమీటర్ల కొలతలుగా ఉన్న పలకలు ఎన్ని కావాలి? మన భాషలో అర్థం అవ్వాలంటే టైల్స్, ఒక గదికి టైల్స్ ఎన్ని కావాలో తాపీ మిస్త్రి ఏ విధంగా లెక్క చేస్తారో మనం ఇప్పుడు చూద్దామండి. వాడు ఏమిచ్చాడు? 12 మీటర్లు ఇంటూ 10 మీటర్ల కొలత భూమి ఇచ్చాడు. తర్వాత 10 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు ఉన్నటువంటి పలకలు మనం చూద్దాం. సాధన చూస్తే మనకి ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. ఫస్ట్ భూమి పొడవు, ఎల్ ఎంతనే 12 మీటర్లు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్లు. భూమి వెడల్పు టు 10 మీటర్లు, అదే రాస్తాం 10 మీటర్లు. ఇదేంటి? లెక్క ప్రకారం అంటే లెక్క ప్రకారం. ఇప్పుడు దీర్ఘ చతురస్ర వైశాల్య సూత్రం తెలుసు కదండి మీకు, ఎల్ ఇంటూ బి, అదే రాస్తాం. దీర్ఘ చతురస్ర వైశాల్యం, దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంతండి? ఎల్ ఇంటూ బి. ఈ ఫార్ములాని మనం అప్లై చేస్తాం. ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే అప్పుడు భూమి వైశాల్యం ఎంతండి? 12 ఇంటూ 10 అంటే 2 ఇంటూ 10, 0 0 0 0, 1 2 2, 1 1 1 అంటే 120. ఓకేనా? అది రాస్తాం. అంటే 120 చదరపు సెంటీమీటర్లు అండి, చదరపు సెంటీమీటర్లు రావడం జరిగింది అండి. 120 చదరపు మీటర్లు. ఇప్పుడు ఏం చేయడు? పలక పొడవు రాసుకుంటాం. పలక పొడవు ఎంత ఇచ్చాడండి? ఎల్ల 10 సెంటీమీటర్లు. పలక వెడల్పు బి 8 సెంటీమీటర్లు. సరే, ఇక్కడ సేమ్ మళ్ళీ ఇది రాసుకుంటానండి లెక్క ప్రకారం. ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాం? పలక వైశాల్యం అనుకుంటాం, అదే రాస్తాం. పలక వైశాల్యం ఎంతంటే మనకి 10 ఇంటూ 8, 10 80 అంటే 80 చదరపు సెంటీమీటర్లు. మనకే పలక వైశాల్యం వచ్చింది, భూమి వైశాల్యం వచ్చింది. ఇప్పుడు ఎన్ని పలకలు కావాలంటే అదే రాస్తాం. 120 చదరపు మీటర్లని సెంటీమీటర్లో మార్చగా. ఎందుకంటే ఇక్కడ టైల్స్ కొలత అనేది సెంటీమీటర్లు ఇచ్చాడు, కానీ ఇక్కడ కొలత అనేది మీటర్ వచ్చి దాన్ని మారుస్తాం. మారిస్తే 120 ఇంటూ 10,000. ఇప్పుడు కావలసిన ఎన్ని టైల్స్ ముక్కలు మనకు కావలసిన టైల్స్ పలకలు, కావలసిన పలకల సంఖ్య ఎంత మనకు కావాలంటే చూడండి, 120 ఇంటూ 10,000 / 80.
అంటే మన పలక వైశాల్యం ఎంత అండి? 80 సెంటీమీటర్లు వచ్చింది. దీన్ని భాగించినట్లయితే ఎన్ని పలకలు కావాలి మనకి వస్తుంది. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 0 0. ఇక్కడ 2 టేబుల్ ఎన్ టైమ్స్ 4 టైమ్స్, ఇక్కడ 2 టేబుల్ ఎన్ టైమ్స్ 6 టైమ్స్ అంటే 60 టైమ్స్. ఈ 4 టేబుల్ లో 2 టైమ్స్ 2 టైమ్స్, ఇక్కడ 30 టైమ్స్. ఇక్కడ 2 టేబుల్ ఇందులో 15 టైమ్స్ అంటే 15 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 15,000 పలకలు. 15,000 ఎక్కడ ఉందో చూడండి. 15,000 చూసినట్లయితే ఏ 12,000, బి 15,000, సి 10,000, డి 18,000. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.